ప్రభువు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము, మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిగా గొప్ప బహుమానము కలుగును. హెబ్రీలకు వ్రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనము. ఆనాడు షడ్రక్, మేషక్, అబేద్నెగోలు దేవుడి మీద కలిగి ఉన్న విశ్వాసం వలన అగ్నిగుండంలో పడవేసినా సరే వారు ధైర్యాన్ని కోల్పోలేదు కాబట్టి గొప్ప బహుమానం వారు పొందుకున్నారు. దానియేలు కలిగి ఉన్న ప్రార్థనా జీవితం వలన సింహాల బోనులో దానియేలును వేసినా దానియేలు ధైర్యాన్ని విడిచిపెట్టలేదు. స్టెఫను రాళ్లతో కొట్టబడినా తన ధైర్యం కోల్పోలేదు. అనేక మంది హతసాక్షులు, పరిశుద్ధులు వారి వారి శ్రమలలో దేవుణ్ణి విడిచిపెట్టకుండా ధైర్యంగా నిలబడ్డారు కాబట్టే ఉన్నతమైన నిత్య జీవం అనే గొప్ప బహుమానాన్ని వారు పొందుకున్నారు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ లోకంలో ఉన్నంత వరకు మనకు శ్రమలైన, కష్టాలైన, శోధనలైన, బాధలైనా సాధారణంగా వచ్చేవే. అవి వచ్చినవి కదా అని ధైర్యాన్ని కోల్పోయి క్రీస్తుని విడిచిపెడితే దేవుడిచ్చే ఉన్నతమైన, గొప్పదైన, శాశ్వతమైన బహుమానాన్ని మనం కోల్పోతాము. కనుక ఎటువంటి కష్టస్థితి అయినా సరే ధైర్యాన్ని విడిచిపెట్టకుండా దేవుడిచ్చే గొప్ప బహుమానం మనం పొందుకొనులాగున విశ్వాసంతో ఆ దేవాది దేవునికి ప్రార్థిద్దాము. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు దేవా. అయ్యా, గడిచిన కాలమంతా మీ కృపలో కాపాడినందుకు స్తోత్రాలయ్యా. బలహీనులమైన మమ్మును మీ బలమైన మాటలతో నింపినందుకు స్తుతులు చెల్లిస్తూ, మీరు బలపరిచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, అయ్యా, శ్రమలలో ధైర్యంగా ఉండే శక్తిని మా అందరికీ దయచేయమని ప్రభువా యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి కామెంట్ చేయండి. తప్పక ప్రతి ప్రార్థన అవసరత గురించి అనుదినము ప్రార్థిస్తాము. ఈ రోజంతటిలో దేవుని యొక్క కృపాక్షేమములే మీ ముందు వెనుక మీకు తోడుగా ఉండి మిమ్మును నడిపించును గాక.